బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావుకి ఊరట లభించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని కోర్టు కొట్టేసింది. హైకోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత మేము జోక్యం చేసుకోలేము అని కోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు భారీ ఊరట లభించింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చక్రధర్ గౌడ్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునే అవకాశం లేదు అని కోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులో తగిన ఆధారాలు లేవు అని, కేవలం ఆరోపణలతోనే క్రిమినల్ ప్రక్రియ కొనసాగించలేము అని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, చట్టపరమైన బలం లేని ఆరోపణలతో రాజకీయ నాయకులను వేధించడానికి అనుమతించలేము అని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో చక్రధర్ గౌడ్ వేసిన పిటిషన్ను తుదకు తిరస్కరిస్తూ డిస్మిస్ చేసింది. ఈ తీర్పుతో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుపై ఉన్న ఒత్తిడి ఒక్కసారిగా తగ్గిపోయింది. కోర్టు నిర్ణయం తర్వాత బీఆర్ఎస్ వర్గాల్లో ఊరట వ్యక్తమవుతూ ఉండగా, రాజకీయ కక్షతోనే ఈ ఫిర్యాదు దాఖలైందా అన్న చర్చ ఇప్పుడు న్యాయస్థానం తీర్పు కొత్త బలం ఇచ్చింది. ఇక మరోవైపు ఈ కేసును ఆధారంగా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అన్న ప్రయత్నాలకు కోర్టు గట్టి బ్రేక్ వేసినట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డికైతే ఇప్పుడు షాక్ అనే చెప్పుకోవాలి. హరీష్ రావుకు ఊరట లభించింది. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తాము జోక్యం చేసుకోలేము అంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. ఎస్ఎల్పీ దాఖలు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీని మీద మాత్రం కొట్టేసినట్టుగా తెలుస్తోంది.